హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. అందరైతే బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా మంచిగా ఉండాలి. అండ్ మీ అందరి కోసం మంచిగా కనిపించడానికి అయితే నేనైతే ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే పట్టుకొచ్చేసాను. చాలామంది ఏం చేస్తున్నారు ఈ రోజులలో అంటే మేకప్ కోసం పార్లర్ అని చెప్పేసి ఎక్కువ బడ్జెట్ పెట్టేసి అలా మనీ అయితే చాలా ఖర్చు చేసేసుకుంటున్నారు కదా. సో దట్ నాకైతే మేకప్ అయితే మంచిగా చేయడం వచ్చు అనమాట. సో దట్ నేను మేకప్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో అని చెప్పడానికి ఈరోజైతే నేను మా అక్కకి మేకప్ అయితే వేసేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం మంచిగా ఫేస్ని అయితే వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మేకప్ వేసుకునే ముందు ఫేస్ని అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాలి. ఏదైనా ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వెళ్తాం కదా, మనకి సన్నీ ఉన్నా లేకున్నా సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సన్ స్క్రీన్ అయితే నేను ఇక్కడ మంచిగా అప్లై చేస్తున్నాను. సన్ స్క్రీన్ అప్లై చేశాక అలా ఒక 2-3 మినిట్స్ అయితే మనం మంచిగా వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే అది మన స్క్రీన్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మా అక్క చూసుకుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. నేనైతే ఫస్టే చెప్పేస్తున్నానండి, మీకైతే నేను ఇక్కడ యూస్ చేస్తున్న క్రీమ్స్ లింక్స్ కావాలి అంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ముందే చెప్పేస్తున్నాను, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టేసుకోండి. నేనైతే సెపరేట్గా ఇక్కడైతే క్రీమ్ చూపించి పెట్టట్లేదు. అండ్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. అదే అండి ఫౌండేషన్ క్రీమ్. అండ్ క్రీమ్ అయితే మనం చాలా స్లోగా అండ్ నీట్గా అయితే అప్లై చేసేసుకోవాలి. యాక్చువల్గా నాకైతే ఇక్కడ బ్రషెస్ అయితే నేను తీసుకురాలేదు, మర్చిపోయాను. సో దట్ నేనైతే హ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు బేసికలీ హ్యాండ్ అయితేనే కంఫర్ట్ ఉంటుంది బ్రషెస్ కంటే. అండ్ మేకప్ ఎలా చేస్తున్నాం అనేది కాదు, ఇంకా బ్రషెస్ యూజ్ చేస్తున్నామా హ్యాండ్స్ అనేది కాదు, ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నాం అనేది అయితే వ్యాలిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే మంచిగా క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. టైం అయితే ఎక్కువ తీసుకున్నా సరే కానీ మేకప్ అయితే మంచిగా నీట్ లుక్ వచ్చేలాగా అయితే మనం అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే మా అక్కకి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్లో మేకప్ అయితే చేసేస్తాను. అండ్ మనం పార్లర్కి వెళ్ళినట్టయితే వాళ్ళైతే మనకి 1 అవర్ 2 అవర్స్ అయితే మేకప్కి టైం స్పెండ్ చేస్తారు. సో దట్ మనీ బొక్క అంతా వేస్ట్ అవుతుంది. సో అలా వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా నీట్గా నేర్చేసుకోండి మీరైతే మేకప్. ఇంకా నా వీడియోని చూసి మీరు కూడా నేర్చుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. నేనైతే పర్ఫెక్ట్గా మేకప్ అయితే చేసేస్తాను. ఇక్కడ మొత్తానికైతే ఫౌండేషన్ క్రీమ్ అయితే అప్లై చేసేస్తాను అనమాట. అండ్ మేజర్ టిప్ వచ్చేసి చాలామంది మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఆగం పర్చేస్ చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళ స్కిన్ బ్లాకా వైట్ అని చూసుకోకుండా వాళ్ళ స్కిన్కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేయాలన్నమాట. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అయితే చెక్ చేయించుకోవాలి. అప్పుడు మనకి స్కిన్కి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట. నేనైతే నా స్కిన్కి సెట్ అయ్యే మేకప్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే తీసుకుంటాను. బేసిక్గా నేనైతే మేకప్ ఎక్కువ వేసుకోను, అసలు నేను న్యాచురల్గానే ఉంటాను. ఇంకా మా అక్కకే మేకప్ అప్పుడప్పుడు నేను వేస్తాను అనమాట. వేసినా కానీ పక్కా పర్ఫెక్ట్గానే వేస్తాను, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ మేకప్ వచ్చు కాబట్టి నేను వేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఇంకొక క్రీమ్ అయితే అప్లై చేశాను. ఇందాక ఒక క్రీమ్ పెట్టాను కదా, ఇది నెక్స్ట్ సెకండ్ క్రీమ్ అన్నమాట. సో దట్ సెకండ్ క్రీమ్ పెట్టాక మీరే చూస్తున్నారు కదా చేంజ్ ఎంత వైట్గా అయిపోయింది ఫేస్ మొత్తం. అండ్ ఎంత నీట్గా కనిపిస్తుంది లుక్ మాత్రం. అండ్ స్మూత్గా అండ్ షైనింగ్గా కూడా కనిపిస్తుంది కదా. ఇంకా మంచిగా క్రీమ్ని అయితే మనం రబ్ చేయాలన్నమాట. లైక్ వాళ్ళకి మసాజ్ ఫీలింగ్ వచ్చేలాగా రబ్ చేయాలన్నమాట. అండ్ మనము క్రీమ్ని వచ్చేసి ఫేస్కే కాకుండా ఇంకా ఇయర్స్కి ఇంకా నెక్కి ఇంకా అలా లైట్గా టచ్అప్ అయితే చేయాలి. అప్పుడే మనకి మేకప్ లుక్ అయితే మంచిగా కంప్లీట్గా నీట్గా కనిపించేస్తుంది అనమాట. కొందరు వచ్చేసి ఓన్లీ చీక్ వరకే పెట్టేసుకుంటారు, ఇంకా చిన్ వరకే అప్లై చేస్తారు. అలా చేసేసి ఇంకా నెక్ దగ్గర వదిలేస్తారనమాట. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అసలు లుక్ అసలు బాగోదు అలా వేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి మా పౌడర్ అయితే పెట్టేస్తున్నాను. పౌడర్ కూడా చాలా నీట్గా అండ్ చాలా డిగ్నిటీగా మెల్లగా మంచిగా వేయాలన్నమాట. ఆగం వేయకుండా మంచిగా నీట్గా వేసేసుకోవాలన్నమాట. పౌడర్తోనే మనకి ఫైనల్ లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది కదా. నేనైతే ఇక్కడ మంచిగా పౌడర్ అయితే వేసేస్తున్నాను. టైం ఎక్కువ తీసుకున్నా సరే కానీ ఇలా మంచిగా మేకప్ అయితే వేసేసుకోవాలన్నమాట. పౌడర్ వేసాక చూడండి, ఇంకా నేను పౌడర్ వేయడం మొత్తం ఫినిష్ చేయలేదు, అసలు సగానికే ఎంత లుక్ వచ్చేస్తుంది. అసలు ఫేస్ అయితే చాలా లుక్గా కనిపిస్తుంది కదా. మేకప్ పౌడర్లో వచ్చిన బ్రషెస్ కూడా ఉంటాయి కదా, నేనైతే బ్రషెస్ లేకుండానే మేకప్ ఇంత పర్ఫెక్ట్ వేస్తున్నా. నేనైతే ప్రౌడ్గా చెప్పేసుకుంటా, ఎందుకంటే మనకి వచ్చిన టాలెంట్ని బయట పెట్టుకోవడంలో అసలు తప్పే లేదు.
సో దట్ నేనైతే మనకి అయితే మేకప్ దాంట్లో స్పాంజ్ అయితే వస్తుంది కదా, నేనైతే స్పాంజ్ అసలు ఎక్కువ యూజ్ చేయను, చాలా రేర్ టైమ్స్లో మాత్రమే స్పాంజ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా నార్మల్గా చిన్నపిల్లలకి వేసేది ఉంటుంది కదా మేకప్ది, అదే నేనైతే యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ కూడా మా అక్కకి నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. లుక్ మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో కదా గైస్, ఎంత బ్రైడల్ లుక్ లాగా అనిపిస్తుంది. మేకప్ పౌడర్ వల్ల ఇదంతా లుక్ వచ్చిందనమాట. అండ్ క్రీమ్స్ కూడా మనం అప్లై చేయడంలోనే ఫేస్ పైన లుక్ అయితే ఫైనల్గా కనిపించేస్తుంది అనమాట. క్రీమ్స్ చాలా నీట్గా అండ్ చాలా స్లోగానే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే పౌడర్ని ఇక్కడ నెక్ దగ్గర ఇంకా కొద్దిగా అలా నెక్ దగ్గర కూడా నేనైతే ఫైనల్గా అప్లై చేశాను. మా అక్క అయితే షాక్ అయిపోతుంది నా మేకప్ వేయడం చూసి. చాలా టైమ్స్ తను నాతో వేసుకుంటుంది, మేకప్ వేయించుకుంటుంది అనమాట. కానీ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఇంకా తనని హ్యాపీ చేయడం కూడా నాకంటే ఇష్టం. బేసికల్లీ నాకు మేకప్ వచ్చు, కానీ నాది నేను వేసుకోవాలంటే కొంచెం నాకే అన్ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఎప్పటికీ మా అక్క అయితే నాకు మా చిన్నక్కకి అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఏ పార్టీస్కైనా తనే వేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్లో తనే మిగిలిపోతుంది మేకప్ లేకుండా. సో దట్ అప్పుడు నాకు ఇలా ఐడియా వచ్చిందనమాట, మా అక్క కోసమైనా నేను మంచిగా మేకప్ చేయాలి అనమాట అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. అప్పటి నుంచి నేను అలా మెల్లిమెల్లిగా ట్రై చేసుకుంటా ఫైనల్గా అయితే నేను మేకప్ వేయడం అయితే నేర్చేసుకున్నాను. అండ్ అయితే పక్కా పర్ఫెక్ట్గా మేకప్ అయితే వేస్తానన్నమాట. నేను ప్రతిసారి పర్ఫెక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, మా అక్క మేకప్ వేస్తున్నప్పుడు నేను చాలా టైమ్స్ అబ్జర్వ్ చేశాను అనమాట. తను ఎలా వేస్తుందో అలా అంతా చూసేసి, సో దట్ నేను పర్ఫెక్ట్ అని చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా మేకప్ వేసుకుంటూ మా అక్క నేను అలా చిన్న చిన్న జోక్స్ వేసుకుంటా నవ్వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫైనల్గా అయితే ఐబ్రోస్ పార్ట్ అనమాట. ఐబ్రోస్ అయితే చాలా మనం నీట్గా పెట్టేసుకోవాలి. ఐబ్రోస్ వల్ల మన ఫేస్కే లుక్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఐబ్రోస్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి మేకప్ కావాలనుకుంటే. ఐబ్రోస్ వల్లనే మనకి ఫేస్ అంతా సగం లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ పెన్సిల్ ఎక్కువ పెట్టొద్దు అనమాట మేజర్గా. చాలామంది పెన్సిల్ లైక్ ఎట్లా అంటే ఇట్లా రుద్ది పడేస్తారనమాట. అట్లా కాకుండా మంచిగా స్మూత్గా అప్లై చేసుకోవాలి. మంచి షేప్లో పెట్టేసుకుంటే మనకు మంచిగా ఐబ్రోస్ తోటి ఫేస్కి అయితే లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బింది లేకుండా అయితే మన ఫేస్ అయితే అసలు ఉండలేం కదా. అండ్ బింది ఈజ్ ద మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు కదా. ఇక్కడైతే నేను మంచి స్టిక్కర్ అయితే పెట్టేశాను మా అక్కకి. అండ్ స్టిక్కర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కనిపిస్తుంది కదా స్టిక్కర్, ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా మన ఫేసెస్కి సెట్ అయ్యే స్టిక్కర్స్ అయితే మనం పర్చేస్ చేయాలి. అవి నార్మల్గా మనం బయట చాలా టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి, కానీ అవన్నీ మన ఫేసెస్కి సెట్ కావు కదా. సో దట్ నేను కూడా అంతే అనమాట. నా దగ్గర చాలా స్టిక్కర్ కలెక్షన్స్ ఉన్నాయి, కానీ నేనైతే ఎప్పుడైనా జస్ట్ బ్లాక్ స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటాను. అది ఎంత బ్రైడల్గా రెడీ అయినా, బ్రైడల్ రిచ్ లుక్ అయినా సరే, నార్మల్గా పార్టీస్కి వెళ్ళినా సరే, నేనైతే జస్ట్ బ్లాక్ స్టిక్కర్ మాత్రమే పెట్టేసుకుంటాను. అండ్ ఫైనల్గా నేనైతే ఇక్కడ లిప్స్టిక్ అయితే అప్లై చేశాను మా అక్కకి. ఇక్కడైతే ఇది రెడ్ లిప్స్టిక్ అనమాట. ఈ లిప్స్టిక్స్తోనే ఇంకా నేను ఐస్ కూడా హైలైట్ చేసేసాను అనమాట. ఇంకా ఇదైతే ఇక్కడ చాలా మంది ఐస్ పైన చాలా ఎక్కువగా పెట్టేస్తారనమాట క్రీమ్ వచ్చేసి. అలా ఎప్పుడు చేయకండి. అక్కడ చేయడం వల్ల ఐస్ తోటి లుక్ అయితే మొత్తం పోతుంది అనమాట. సో దట్ చాలా లైట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇదైతే ఫైనల్ లుక్ చూసేసేయండి, ఎంత బాగుంది కదా. వితౌట్ జ్యువెలరీ ఎంత హైలైట్ ఉంది లుక్ వచ్చేసి. చాలా నీట్గా అండ్ ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇదైతే హెయిర్ స్టైల్ అనమాట. హెయిర్ అయితే ఫస్ట్ మంచిగా నీట్గా కోమ్ చేసుకోవాలి మనము. ఇంకా చిక్కులు ఉంటాయి కదా, అవంతా తీసేసుకొని చాలా ఈజీగా అండ్ మంచిగా తీసేసుకోవాలన్నమాట. నేనైతే ఈరోజు ఇక్కడ చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసేస్తున్నాను. ఎక్కువ హైలైట్ హెయిర్ స్టైల్ వేసినా కూడా ఒక్కోసారి లుక్ రాదనమాట. చాలా సింపుల్ హెయిర్ స్టైల్తోనే మనం లుక్ అయితే హైలైట్ చేయొచ్చు అనమాట. ఏం లేదండి, అటు ఇటు రెండు పోర్షన్స్ అయితే చేసేసాను. హెయిర్ని చేసేసాక ఇంకా నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా మా అక్కకి అడుగుతున్నాను, ఇలాంటి హెయిర్ స్టైల్ నీకు ఓకేనా అంటే తనైతే చూసుకుంటుంది అనమాట. ఇంకా హెయిర్ అలా మంచిగా కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి హెయిర్కి ఎలాంటి లైక్ చిక్కులు అలాంటివి లేకుండా మంచిగా హెయిర్ని నీట్గా కోమ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఒక 4-5 క్లిప్స్ అయితే పక్కా అవసరం అనమాట. ఆ క్లిప్స్ అయితే మనం ముందుగానే పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను చూడండి, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, హెయిర్ అయితే నార్మల్గా తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ క్లిప్స్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ ఇలానే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవద్దు అనమాట. మనం చేసే ప్రతి వర్క్లో
కాన్ఫిడెంట్గా చేసేస్తే ఏ వర్క్ అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నమాట. లైక్ కొందరైతే ఇంకా కాన్ఫిడెన్స్ లేకుండా చేసేస్తారు కదా. మనకి ఏదైనా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇదనే కాదు, ఏ వర్క్లో అయినా సరే. ఇక్కడ నేనైతే క్లిప్స్తో అడ్జస్ట్ చేసేసాను. ఇంకా ఎంత నీట్గా వచ్చేసింది కదా ఫినిషింగ్. ఇంకా మా అక్క హెయిర్ అయితే చాలా స్ట్రైట్గానే ఉంటుంది, ఇంకా నాదే ఇంకా కర్లీ హెయిర్ ఉంటుందన్నమాట. సో దట్ నాకే అప్పుడప్పుడు చిరాకు వచ్చేస్తుంది ఆ హెయిర్ని చూస్తే. ఒకప్పుడు నాది చాలా లాంగ్ హెయిర్ ఉంటుండే మా అక్క లాగానే, కానీ ఇప్పుడు ఇంకా ఈ హెయిర్ ఎందుకంటే ఈ వాటర్ వల్లనో దేని వల్లనో కానీ నా హెయిర్ అయితే మొత్తం పోయిందనమాట, చిన్నగా అయిపోయింది. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే ఒక పార్షన్ తీసుకొని ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను క్లిప్స్ తోటి, మంచిగా హైలైట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా చేసుకున్నట్టయితే మన హెయిర్ స్టైల్ చాలా హైలైట్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మనం క్లిప్స్ పెట్టేసాం కదా, ఇంకా నార్మల్గా ఒక సన్న క్లిప్ చిన్నది తీసేసుకొని ఇంకా మిడిల్లో పెట్టేస్తే ఇంకా నీట్గా ఫినిష్ అయితే కనిపించేస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా పిక్స్ అన్నీ అప్లోడ్ చేసేస్తాను, అన్నీ చూడండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి. పార్లర్కు వెళ్ళడం కంటే ఇలానే ఇంట్లోనే చేసుకుంటేనే చాలా మేకప్ మంచిగా ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే లాంగ్ లాస్టింగ్ మేకప్ అని చెప్తాను, ఎందుకంటే నేనైతే ప్రొడక్ట్స్ అన్నీ మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేసేసాను. ఆల్రెడీ నేనైతే ఫస్ట్ చెప్పాను కదా, మీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే మీకు పర్సనల్గా ఇచ్చేస్తాను. అండ్ మా అక్క అయితే చాలా ఫీల్ అయిపోతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే నా మేకప్ నేను ఎంత బాగా వేసాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటంటే జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ లేకుండానే ఇంత అందంగా ఉంది, ఇంకా జ్యువెలరీ వేస్తే ఇంకెంత అందంగా వచ్చేసింది కదా లుక్. ఇంకా ఈ చెంపస్వరాలు అంటారు కదా, ఇవి అవైతే ఫైనల్గా నేను పెట్టేస్తున్నాను. ఇంకా అవి పెట్టడం వల్ల ఎంత లుక్ వచ్చేసింది కదా, నాకైతే బాహుబలిలో అనుష్క లుక్ లాగా అనిపిస్తుంది, కొంచెం అలానే ఉంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పే చేయడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్ పీస్ పెట్టేసుకోవాలి. అండ్ నేను ఒకటి అనుకున్నాను నెక్ పీస్ పెట్టేద్దాం అనేసి, కానీ మా అక్క ఇంకొకటి సెలెక్షన్ చేసేసింది, అదైతే మీకు నేనైతే ఇక్కడ చూపిస్తాను, చూసేసేయండి. నేను కొంచెం హెవీగా అయితే చూస్ చేశాను అనమాట షార్ట్ది నెక్ పీస్ వేసుకోవడానికి, కానీ మా అక్క అయితే ఒకటి చిన్నగా నార్మల్గా లక్ష్మీ సెట్ అనమాట, ఇదే అనమాట, ఇది చూస్ చేసేసింది. ఇదైతే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ చూడండి మీరే పెట్టాక, చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. దీంతోనే లుక్ అసలు చాలా హైలైట్గా కనిపిస్తుంది కదా, చూసేసేయండి ఎంత బాగుందో కదా. జస్ట్ 3 లక్ష్మి అలా వచ్చేసాయి అనమాట, ఇంకా వైట్ పూసలు అలా కిందకు వచ్చాయి, ఇంకా చెంపస్వరాలు. మా అక్క ఎంత ముడిసిపోతుంది కదా, అసలు చూడండి ఎంత బాగుంది లుక్ అయితే, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి బ్యాంగిల్స్ అనమాట. అంతా రెడీ అయ్యాక ఇంకా లాస్ట్కి అయితే బ్యాంగిల్స్ లేకుండా మన లుక్ అయితే ఇన్కంప్లీట్గా ఉంటుంది కదా, సో దట్ ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే వేసేసుకుంది. చాలా సింపుల్గా సింగిల్ బ్యాంగిల్ అయితే వేసేసుకుంది. ఇంకా ఇదైతే లాస్ట్గా మేకప్ ఫిక్సర్ అనమాట. ఇదైతే చాలా బ్రాండెడ్ మేకప్ ఫిక్సర్, నేనైతే మంచి కాస్ట్ పెట్టి అయితే తీసుకున్నాను. తీసుకోవడం ప్రొడక్ట్స్ ఎట్లయినా తీసుకుంటాం కదా, సో దట్ మంచి కాస్ట్ మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకుంటే లాంగ్ లాస్టింగ్ మేకప్ అయితే ఉంటుంది కాబట్టి ఈ మేకప్ ఫిక్సర్ అయితే నేను తీసేసుకున్నాను. ఇంకా మేకప్ ఫిక్సర్ కొట్టేశాక ఇంకా అలా ఒక 5 మినిట్స్ అయితే మనం అండర్ ఫ్యాన్ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఉంటే ఇంకా మేకప్ అయితే మొత్తం సెట్ అయిపోతుంది. చూసేసేయండి, ఇదైతే లాస్ట్లో లుక్ ఇలా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా మా అక్క అయితే. ఇంకా తను ఏం ఐడియా ఇచ్చిందంటే, ఒక కుంకుమ పెట్టేసుకుంటే ఇంకా లుక్ హైలైట్ అనిపిస్తుంది కదా అని చెప్పి నాకు ఒక ఐడియా ఇచ్చిందనమాట. సో దట్ నేనైతే కుంకుమ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాను. సో దట్ కుంకుమ అయితే పెట్టేసుకుంటుంది ఇక్కడ మా అక్క. అబ్బా కుంకుమ పెట్టాక ఇంకెంత బాగా కనిపిస్తుందో కదా అసలు, నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను కూడా ఇలా ఒకరోజు రెడీ చేయించుకోవాలి మా అక్కతో. నాకు బేసిక్గా రెడీ కావడం అంటే చాలా ఇష్టం, సో దట్ నాకు అలా రెడీ చేయడానికి మా అక్క ఎప్పుడు ఉంటుంది. కానీ మా అక్కకి రెడీ అవ్వాలని కూడా చాలా ఉంటుంది, కానీ ఆమెకి రెడీ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా, సో దట్ నేను మేజర్గా మా అక్క కోసమే నేను మేకప్ అయితే నేర్చుకున్నాను అనమాట. అండ్ చూసేసేయండి, ఇదైతే ఫైనల్ లుక్. ఇంకా చెంపస్వరాలు, ఇంకా షార్ట్ నెక్ పీస్, ఇంకా లిప్స్టిక్ అండ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత నీట్గా వేసాను కదా, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మేకప్. అండ్ మీకు కూడా నేను నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి మేకప్ లుక్ కావాలి అనుకుంటే చిన్న చిన్న ఒకేషన్స్కి దేనికైనా సరే నాకైతే డిఎం చేయండి ఆర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా మేకప్ వేస్తాను. అండ్ మీకే అందరికీ కూడా నాతో మేకప్ వేయించుకోవాలని అనుకుంటున్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్. అండ్
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీశ్రీ టాక్స్. మీకైతే మంచిగా డిఫరెంట్ వీడియోస్ అయితే నేను తెచ్చి పెడతాను. నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ గైస్. ఇదైతే నా రిక్వెస్ట్ అనుకోండి. అండ్ పక్కా షేర్ చేయండి. ఇంకా బేసిక్గా మేకప్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో దట్ ఇంకా ఫైనల్గా అయితే మేకప్ లుక్ చూసేసేయండి ఎంత బాగుందో కదా. ఇంకా లాస్ట్లో అయితే మల్లెపూలు అయితే పెట్టేసుకుంది మా అక్క. ఇంకా ఇప్పుడైతే లుక్ అయితే ఇంకా మారిపోయింది కదా, అసలు ఎంత బాగుందో కదా. ఇంకా చూసేసేయండి లుక్ అయితే నాకైతే చాలా నచ్చింది. అలా ఇంకా నేనైతే కొన్ని పిక్చర్స్ ఇంకా వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంత రెడీ అయ్యాక ఇంకా వీడియోస్ ఇంకా పిక్చర్స్ తీసుకోకపోతే లుక్ మనకైతే ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కదా. బడ్జెట్ ఫ్రెండ్లీ మేకప్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేనైతే మీకు డైరెక్ట్ DM చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గైస్, ఉంటా మరి.